హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. సో మరి జనవరి 3 మరియు 4 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూద్దామండి. సో జనవరి 3 ఒక ఇంపార్టెంట్ డే ఉంది అండ్ జనవరి 4 కూడా ఒక ఇంపార్టెంట్ డే ఉందన్నమాట. సో జనవరి 3 ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ సావిత్రిబాయి పూలే యొక్క జయంతి. సో మరి సావిత్రిబాయి పూలే వీరు మన మహాత్మా జ్యోతిబా పూలే సంబంధించినటువంటి సతీమణి గారు. సో వీరు మన దేశంలో తొలి మహిళ టీచర్గా, తొలి ఉమెన్ టీచర్గా ఎంతో గుర్తింపు పొందడం జరిగింది. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు అంటే మనకి సావిత్రిబాయి పూలేగా చెప్తాం. అండ్ భారతదేశంలో తొలి ముస్లిం మహిళ టీచర్గా పనిచేశారంటే వారి పేరు వచ్చేసి ఫాతిమా షేక్ అండి, ఫాతిమా షేక్. సో అలా కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో జనవరి 3ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ఇక్కడ నుండి అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో అదొక ఇంపార్టెన్స్ ఉండండి. అడిగే అవకాశం ఉంది. ఏ ఎగ్జామ్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జామ్ రాసినాం, తెలంగాణ రాష్ట్ర ఎగ్జామ్ రాసినాక మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం జనవరి 3ని సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని మహిళా దినోత్సవంగా ఈ క్రింది ఏ రాష్ట్రం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ఈ క్రింది ఏ రాష్ట్రం జరుపుకుంటుంది ఆ నేపథ్యం అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో అదొక అంశం. సో మనకి మహిళా దినోత్సవం అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మనకి మార్చి 8న మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో మరి జాతీయ క్రీడా అవార్డు, నేషనల్ స్పోర్ట్స్ అవార్డుని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటించడం జరిగింది. 2024 సంవత్సరానికి సంబంధించిన అవార్డ్స్ని జనవరి 2025లో ప్రకటించడం జరిగింది. మరి జాతీయ క్రీడా అవార్డులు అంటే ఏంటి అంటే ఇక్కడ అత్యున్నతమైన అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున్ అవార్డుతో పాటుగా మనకి ద్రోణాచార్య అవార్డు. సో మనకి అవార్డుని ప్రకటించడం జరిగింది అనమాట. దానిపైన విశేషం చూద్దాం. ఒక ప్రత్యేకమైన వీడియోని కూడా మనం దీనిపైన చేద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనియన్ కార్బైడ్ కంపెనీ అంటే భోపాల్లో ఉన్నటువంటి సో అంటే ఇక్కడ యూనియన్ కార్బైడ్ కంపెనీ అండి మనకు 1984లో ఫ్రెండ్స్ మనకు తెలిసి అందరికీ కూడా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. అక్కడ ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రిన యూనియన్ కార్బైడ్ కంపెనీలో రియాక్టర్ పేలిపోవడం, మిథైల్ ఐసోసైనేట్ విడుదల కావడం, దాని ద్వారా చాలామందికి కొందరు చనిపోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యం అనమాట. ఇలాంటి విషయంలో మనము మనకి 1984లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు 2025 అయింది. అంటే దాదాపుగా 40 years తర్వాత అప్పుడు ఏవైతే యూనియన్ కార్బైడ్ కంపెనీలో ఆ సంబంధించినటువంటి వ్యర్థాలని కొన్ని డంప్లలో పెట్టడం జరిగింది. అది అక్కడ నుండి ఇప్పుడు తరలించడం జరిగింది అనమాట. ఒక 250 కిలోమీటర్ల దూరంలో దాన్ని తరలించడం జరిగింది. అందుకోసమే యూసీ వ్యర్థాల తరలింపు అంటే యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపు ఏ ప్రాంతాన్ని తరలించారు కూడా అడిగే అవకాశం మనకు ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యూమన్ మెటానిమో వైరస్ అని వార్తలో ఉంది. చైనాలో చాలా కేసులు ఇలా ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాధి బారిన పడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక సమాచారం ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీపీఎస్తో సంబంధం లేకుండా అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్తో సంబంధం లేకుండా సైనిక అవసరాలకు ఉపయోగపడే విధంగా క్వాంటమ్ పరిజ్ఞానంతో పరమాణు గడియారాన్ని అభివృద్ధి చేస్తాం. ఒక 4 నుండి 5 సంవత్సరాల్లో ఇది ఒక దేశ సైనిక అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ బ్రిటన్ అధికారికంగా ప్రకటించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి కూడా 2025 సంవత్సరాన్ని క్వాంటమ్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సంవత్సరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తేజస్ మరియు తార అంటే ఈ సంవత్సరంలోనే ఈ నెలలోనే మనము మొదటి ప్రపంచ ఖోఖో ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది మన భారతదేశం. సో మరి మొదటి ప్రపంచ ఖోఖో ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో మరి 24 దేశాల వాళ్ళు ఇక్కడ పాల్గొంటున్నారు టీంలు. ఇలాంటి నేపథ్యంలో వాటి మరింతగా ప్రాముఖ్యత కల్పించడానికి ఇక్కడ మొదటి ప్రపంచ ఖోఖో ఛాంపియన్షిప్కి మస్కట్లుగా తేజస్ మరి తారాలని ఆ యొక్క ఇమేజెస్ని ప్రకటించడం జరిగిందనమాట. ఇది అధికారికంగా ఈ సంబంధించిన సమాచారం. ఇవి మనకి జనవరి 3-4లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అని. ఇక మరికొన్ని వాటి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ జాతీయ క్రీడా అవార్డులు మనకి ఇంపార్టెంట్. జాతీయ క్రీడా అవార్డుల విషయంలో మరి జాతీయ క్రీడా అవార్డుల విషయం చూసినట్లయితే ఇక ప్రత్యేకంగా ఈసారి జాతీయ క్రీడా అవార్డులలో మనకు ప్రముఖంగా చూస్తే
ఎంతమంది తెలుగు వారికి వచ్చింది, అంతేకాకుండా ఎవరు క్రీడాకారులపైన మొత్తం డిస్కస్ చేసుకోవాలండి. ఎందుకోసం అంటే ఇది ఓన్లీ అవార్డు నేర్చుకున్నట్టే కాదు, క్రీడల పైన మనం ఈ విషయం నేర్చుకుంటే క్రీడాకారులు ఏ క్రీడకు చెందిన వారి అంశం కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో యూపీఎస్సీ నుండి అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కూడా స్టేట్ ఎగ్జామ్స్ వరకు, తర్వాత అన్ని ఎగ్జామ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతున్న నేపథ్యం ఉంటుంది. క్రీడాకారులపైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తున్న నేపథ్యం ఉంటుంది. మరి ఈ జాతీయ క్రీడా అవార్డులు 2024 ప్రత్యేకతలు చాలా ఉన్నాయన్నమాట. ఎందుకోసం అంటే అర్జున అవార్డులలో 17 మందికి, అర్జున అవార్డులలో 17 మందికి అండి, అర్జున అవార్డులలో 17 మందికి, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అర్జున అవార్డులో 17 మందికి 17 మందిలో అందులో 32 మందిలో 17 మంది పారా ఒలింపిక్ క్రీడాకారులు ఉన్నారు. సో అదొక ఇంపార్టెంట్ ఉందన్నమాట ఈ నేపథ్యం. ఇంకొకటి ఈసారి మనం చూసినట్లయితే ఈ యొక్క అవార్డులలో మనకి ఈ జాతీయ క్రీడా అవార్డులో 2 తెలుగు వారు ఉండడం జరిగింది. అదొక నేపథ్యం కూడా చూడాలి. మరి జాతీయ క్రీడా అవార్డులలో మనకు మెయిన్గా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అండి. మరి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు మన భారతదేశం ఇచ్చే అత్యున్నతమైనటువంటి ఒక క్రీడా పురస్కారం అంటే మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా పురస్కారం అని చెప్పేసి అంటాం. మరి మేజర్ ధ్యాన్ చంద్ మరి ఖేల్ రత్న అవార్డుని ఈసారి ఎంతమందికి ఇచ్చారో తెలుసా అండి? ఎంతమంది క్రీడాకారులకు ఇవ్వడం జరిగిందంటే 9కి ఇవ్వడం జరిగిందండి, 9కి ఇవ్వడం జరిగింది. సో ఆ 9 ఎవరో చూడాలి. ఆ 9లో మనం చూసినట్లయితే మనకి ఇటీవలనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని అతి చిన్న వయసులో గెలిచిన వారండి. అతనే మనకి డింగ్లీ రన్ పైన గెలవడం జరిగింది. అతనే ఎవరు తెలుసు అండి? దొమ్మరాజు గూకేష్. మరి దొమ్మరాజు గూకేష్కి సో మేజర్ ధ్యాన్ చంద్ సో ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది, చెస్ క్రీడాకారుడు. దాంతోపాటుగా మనం చూసినట్లయితే పారా ఐ జంపర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు అండి. సో ప్రవీణ్ కుమార్ గారు పారా ఐ జంపర్ అనమాట, పారా ఐ జంపర్. సో వారికి ఇవ్వడం జరిగింది. వారితో పాటుగా మను భాకర్ అండి, ఒకే ఒలింపిక్ క్రీడల్లో 2024లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో సో మను భాకర్ మన షూటింగ్ క్రీడాకారిని 2 పథకాలు సాధించడం జరిగింది. అదొక వారి యొక్క నేపథ్యం. అంతేకాకుండా మనకి హర్మన్ ప్రీత్ సింగ్ అండి, మరి హాకీ క్రీడాకారుడు, హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్ కూడా సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది రావడం జరిగింది. ఒక్కోసారి అడగడానికి ఉంటుంది, ప్రవీణ్ కుమార్ అంటే మళ్ళీ క్రికెటర్ కూడా ఉన్నారండి, కానీ వీరెవరు? పారా ఐ జంపర్ అంటే పారా ఒలింపిక్ క్రీడాకారుడు, అంటే పారా క్రీడాకారుడు వికలాంగుడు ఉన్నటువంటి ఒక దివ్యాంగుడు. సో అయినప్పుడు కూడా వీరు అద్భుతమైనటువంటి సంబంధించినటువంటి ఒక క్రీడాకారుడిగా పారా ఐ జంపర్గా ఎంతో రికార్డు పొందడం జరిగిందనమాట. హర్మన్ ప్రీత్ సింగ్ ఏ క్రీడాకారులు అంటే ఇక్కడ వీరు హాకీ క్రీడకు చెందిన వారే. సో హాకీ ఎవరండి? హర్మన్ ప్రీత్ సింగ్. హర్మన్ ప్రీత్ కౌర్ మళ్ళీ వేరండి, మళ్ళీ మహిళా సంబంధించినటువంటి క్రికెటర్ ఉంటుంది అనమాట. అలా మను భాకర్ ఏ క్రీడ అంటే షూటింగ్. మరి గూకేష్ మరి అతి చిన్న వయసులోనే భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా, అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని 18 సంవత్సరాల వయసులోనే సాధించినటువంటి క్రీడాకారుడిగా గుర్తించబడ్డారు మనకు డి గూకేష్, దొమ్మరాజు గూకేష్. ఇలా వీటిపైన డిస్కస్ చేస్తాం. అంతేకాకుండా జాతీయ క్రీడా అవార్డులలో మనకి ఎంతమంది తెలుగు వారికి ఈసారి జాతీయ క్రీడా అవార్డులలో సో మనకి అవార్డు వచ్చింది, ఒక అర్జున అవార్డు రావడం జరిగిందంటే ఇక్కడ 2 అండి. ఒకరు వచ్చేసి దీప్తి జివాంజీ. సో దీప్తి జివాంజీ అండి. సో మనకి ఈరోజు కూడా పేపర్లో చూసాం దీప్తి జివాంజీ గారు. సో మరి దీప్తి జివాంజీ గారు పారాలింపిక్స్లో మరి కాంస్య పథకం మనకు 2024 పారాలింపిక్స్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినటువంటి పారాలింపిక్స్ 2024లో బ్రాంజ్ మెడల్ని కాంస్య పథకాన్ని సాధించినది వీరికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జ్యోతి ఎరాజీ అండి, వీరు కూడా తెలుగు వారండి. జ్యోతి సురేఖ వేరండి, జ్యోతి ఎరాజీ వేరండి. జ్యోతి సురేఖ అంటే వారు ఆర్చరీ క్రీడాకారిణి, జ్యోతి ఎరాంజీ అనేవారు ఎవరంటే ఇక్కడ ట్రాక్ అండ్ అథ్లెటిక్ క్రీడాకారిణి, ట్రాక్ అండ్ అథ్లెటిక్స్ అనమాట, ట్రాక్ అండ్ అథ్లెటిక్స్ క్రీడాకారిణి అనేటువంటి వీరు కూడా సో మనకి ఒక జాతీయ క్రీడా అవార్డులో సో అర్జున అవార్డు రావడం జరిగింది. సో అలా అడగవచ్చు 2024 అంటే ఇది 2025 ఇయర్ అయినప్పుడు కూడా 2024 సంవత్సరం అవార్డులు కాబట్టి 2024 జాతీయ క్రీడా అవార్డులలో ఈ అవార్డులు పొందిన తెలుగు వారు ఎవరన్నప్పుడు 2 అన్నమాట. సో వీళ్ళందరికీ కూడా మరి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం అర్జున అవార్డు 32 మందికి, ఆ 32 మందిలో 17 మంది పారా ఒలింపిక్ క్రీడాకారులు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడు ఈ అవార్డుని ప్రదానం చేయబోతున్నారంటే ఈ నెల జనవరి 17 అండి, జనవరి 17 2024, జనవరి 17 2025 సో మనకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సో ఈ జాతీయ క్రీడా అవార్డుని ప్రదానం చేయబోతున్నారు అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. మిగతా అవార్డుల పైన అర్జున అవార్డులు, ద్రోణాచార్య అవార్డులు కూడా ఈసారి ద్రోణాచార్య అవార్డులని 5 మందికి ఇచ్చారు. సో వారిపైన కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ఒక ప్రత్యేకమైన వీడియోను అర్జున అవార్డుల పైన, క్రీడాకారుల పైన మరోసారి మనం ఖచ్చితంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి.
ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యూనియన్ కార్బైడ్ వ్యర్థాలు. మరి యూనియన్ కార్బైడ్ వ్యర్థాలని తరలింపు చేయడం జరిగింది. సో ఎక్కడి తరలింపు చేశారని మనం అందరం చదువుతాం, తరలింపు చేశారని. ఎక్కడ తరలింపు చేయడం అంటే 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి. డిసెంబర్ 2 అర్ధరాత్రి అంటే ఏమవుతుందంటే మనకి డిసెంబర్ 3 వస్తుంది. మరి ఒక డిసెంబర్ 3. సో మరి ఈ యొక్క ఈ యూనియన్ కార్బైడ్ కంపెనీలో భోపాల్ అంటే మధ్యప్రదేశ్లోని భోపాల్లోని యూనియన్ కార్బైడ్ కంపెనీలో దుర్ఘటన జరిగింది. రియాక్టర్ పేలిపోయింది. అప్పుడు విడుదలైన వాయువు వచ్చేసి MAC మిథైల్ ఐసోసైనేట్ అనేది విడుదల కావడం జరిగింది. దీన్ని ఒక సమాజ డ్రమ్ములలో ఒక సుమారు 377 టన్నుల వ్యర్థాలను ఒక డ్రమ్లలో నిల్వ చేయడం జరిగింది. మళ్ళీ అది ఒక డ్రాప్ అయింది అనుకోండి, మళ్ళీ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, చనిపోతున్న నేపథ్యం ఉంది. కాబట్టి దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఈ 377 టన్నుల వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ యూనియన్ కార్బైడ్ వ్యర్థాలని భూపాల్ నుండి మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాకు ఏం చేయడం జరిగిందంటే తరలింపు చేయడం జరిగింది. ఏ ప్రాంతానికి తరలింపు చేశారు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఇది మనకి మధ్యప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన. మరి డిసెంబర్ 1984లో జరిగినటువంటి సంఘటన 2025 జనవరిలో దీన్ని ఏ ప్రాంతానికి తరలింపు చేశారు, థార్ జిల్లాకి తరలింపు చేయడం అయితే జరిగిన నేపథ్యం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన విషయం అండి. ఇక్కడ మరొక సంబంధించినటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం డింగా అనే వైరస్ కూడా కొన్ని ప్రాంతాల్లో, ఆఫ్రికా ఖండంలో కొన్ని ప్రాంతాల్లో వ్యాపిస్తుందని చెప్పేసి మనం రెగ్యులర్ క్లాసులో డిస్కస్ చేసుకున్నాం. డింగా అంటే పాట కాదు, డింగా అంటే ఒక వైరస్ కూడా వచ్చిందని చెప్పేసి చేసుకున్నాం. మరి ఇప్పుడు మళ్ళీ ఒక వైరస్ ఒక వార్తలో ఉంది, హ్యూమన్ మెటానిమో వైరస్ అండి. హ్యూమన్ అంటే మనుషులకు వస్తుంది అనమాట. హ్యూమన్ మెటోనిమో అంటే న్యూమోనియా ఎలాగ ఉంటుంది అంటే అలాంటి లక్షణాలు ఉంటాయి అనమాట. అంటే శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయి అనమాట. ఈ వైరస్ అనేది ఏ దేశంలో ఇప్పుడు వ్యాపిస్తూ వార్తలు నిలిచిందంటే చైనా దేశంలో వ్యాపిస్తూ వార్తలు నిలిచినటువంటి అంశం అనమాట. అట్లా వైరస్ పేరు పైన దాని ఏ దేశం వస్తుందనే విషయం పైన. అంతేకాకుండా మరొక విషయం అండి, ఇక్కడ మన దేశంలో 23 IITలు ఉన్నాయి. ఈ IITలు చేసేటువంటి ఆవిష్కరణల పైన కూడా అడుగుతూ ఉంటాడనమాట. సో అలాంటి నేపథ్యం గతంలో ఒకసారి క్వశ్చన్ అడిగిండు, పాలలో స్వచ్ఛతను గుర్తించడానికి, పాలలో కల్తీని గుర్తించడానికి, పాలలో పర్టికులర్ కల్తీ జరుగుతున్న నేపథ్యంలో కల్తీని గుర్తించడానికి సో మరి ఒక సంబంధించినటువంటి ఒక పరీక్షని, అలాంటి కల్తీని తొందరగా కొన్ని సెకండ్లలోనే, ఒక 30 సెకండ్లలోనే కల్తీని గుర్తించడానికి ఒక పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసినటువంటి IIT ఏదన్నాడు, అది రైట్ ఆన్సర్ వచ్చేసి IIT మద్రాస్ అండి. అలాంటి నేపథ్యం అనమాట. ఇక్కడ కూడా IIT గువహతి ఉందండి. మరి గువహతి అంటే అస్సాము ఇక ప్రాంతం అనమాట, అస్సాంలో ఉన్నది. ఒకప్పుడు గౌహతి అనేవాళ్ళు, ఇప్పుడు గువహతి అంటున్నాం. IIT గువహతి వాళ్ళు ఒక సమాజ పరిశోధన చేశారు. ఏంటంటే ఒక హైడ్రోజెల్ను అభివృద్ధి చేశారు. అంటే ఇక్కడ సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్, ఈ రొమ్ము క్యాన్సర్ సంబంధించిన నివారణకి మనం ఒక మందును వాడతాం జనరల్ క్యాన్సర్ నివారణకి. ఆ మందు ఏంటంటే ఇక్కడ డాక్సోరూబిసిన్ అండి. ఏది డాక్సోరూబిసిన్. ఈ డాక్సోరూబిసిన్ అనే యొక్క సంబంధించిన మందుని ఏం చేస్తున్నారంటే హైడ్రోజెల్ అనే సంబంధించినటువంటి దాంతో కలుపుకొని సో యొక్క ఏదైతే ప్రభావితమైన అంగం ఉంటుందో దానికి పంపిస్తారనమాట. పంపించినప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేసేది అనమాట ఈ హైడ్రోజెల్. అందుకోసం ఇక్కడ ఒక రొమ్ము క్యాన్సర్ చికిత్సకి హైడ్రోజెల్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగిందంటే IIT గువహతి. ఈ హైడ్రోజెల్లో ఏ సంబంధించిన మందుని ఆ యొక్క సంబంధించినటువంటి క్యాన్సర్ని నయం చేయడానికి ఏ మందును పంపిస్తారంటే డాక్సోరూబిసిన్ అనే మందును పంపిస్తారు. క్వశ్చన్ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అంటే రొమ్ము క్యాన్సర్ చికిత్సకి హైడ్రోజెల్ ద్వారా రొమ్ము క్యాన్సర్ చికిత్సని ఆ విధంగా రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి క్యూర్ చేసే విధానాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే IIT గువహతి వాళ్ళు. ఈ రొమ్ము క్యాన్సర్ కణితి ఏదైతే ఉంటుందో మాలిగ్నెంట్ అంటాం కదా, ఇప్పుడు మనకి మాలిగ్నెంట్ అని చెప్పేసి అంటాం క్యాన్సర్ టైప్ ఆ యొక్క కణితి, రొమ్ము క్యాన్సర్ కణితి పైన ఈ ఒక డాక్సోరూబిసిన్ అనే మందును హైడ్రోజెల్ ద్వారా పంపించడం ద్వారా ఏమవుతుందంటే రొమ్ము క్యాన్సర్ కణులు తగ్గిపోతున్నాయి, క్యాన్సర్ తగ్గిపోతుందని చెప్పేసి IIT గువహతి సో శాస్త్రవేత్తలు అట్లా ఒక పరిశోధకులు చేయడం జరిగింది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్. ఇంకొకటి ఇదే టైంలో ఇంకొక విషయం అండి, మనకి ఇంకొక సంస్థ ఉంది, మనకి IIT సంస్థ, IIT బాంబేనండి. మరి IIT బాంబే వాళ్ళు ఏం చేశారు? సో IIT బాంబే వాళ్ళు చేసిందంటే కాలుష్య కారకాలని పోషకాలుగా మార్చే బ్యాక్టీరియాని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఇది ఇటీవల కాలంలో IIT బాంబే వాళ్ళు ఏవైతే కాలుష్య కారకాలు ఉంటాయో, ఈ కాలుష్యానికి కారణమవుతాయో, పొలిటాంట్స్గా ఉంటాయో అలాంటి కాలుష్య కారకాలను ఏం చేస్తున్నారంటే పోషకాలుగా మారుస్తారు. అంటే పోషకాలుగా ఎలా మారుస్తారంటే ఒక బ్యాక్టీరియాని అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. సో ఇటీవల కాలంలో ఈ క్రింది AIT సంస్థ చేత
కాలుష్య కారకాలు పోషకాలుగా మార్చే బ్యాక్టీరియాని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో కాలుష్యాన్ని కలిగజేస్తాయో వాటి పోషకాలుగా మారుస్తుంది అనమాట ఒక బ్యాక్టీరియా. సో అది మనకి అది ఎవరు అభివృద్ధి చేశారు ఆ ప్రాసెస్ అంటే ఇక్కడ ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు పరిశోధకులు అభివృద్ధి చేయడం అయితే జరిగిందనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి జనవరి 4 గురించి మనం ఈ డేట్లో ఒక ఇంపార్టెంట్ ఉందండి మనకి ఈరోజు లూయిస్ బ్రెయిలీ దినోత్సవం అండి. లూయిస్ బ్రెయిలీ ఇక్కడ సో బ్లైండ్ పర్సన్స్కి సంబంధించినటువంటి ఈ అందులకి సో వారు రాసే విధానాన్ని మళ్ళీ అంతేగా చదివే విధానం అంటే రీడింగ్ అండ్ రైటింగ్ని ఆ విధంగా ఒక బ్రెయిలీ లిపిని అభివృద్ధి చేసిన వారే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి లూయిస్ బ్రెయిలీ. మరి లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. సో వీరు మరి బ్రెయిలీ లిపి అండి. లూయిస్ బ్రెయిలీ లిపి అంటాం. ఈ బ్రెయిలీ లిపి యొక్క సృష్టికర్త. వీరి యొక్క జన్మదినాన్ని మనము బ్రెయిలీ దినోత్సవంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఏ రోజునంటే జనవరి 4న మనం జరుపుకోవడం జరుగుతుంది అనమాట. అదొక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మరొక అంశం చూడాల్సినటువంటి అవసరం ఉందండి కాంపిటేటివ్ విషయంలో. బ్రిటన్ దేశం ఏం చేస్తుందంటే ఇక్కడ సైనికుల యొక్క అవసరాలు తీర్చే విధంగా సైనికుల కోసం వాళ్ళ యొక్క జీపీఎస్ పైన ఎక్కువ ఆధారపడుతుంటారు ఒక ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యం. మనం కూడా అలానే కండి జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఒక్కోసారి ఏదైనా శాటిలైట్ విషయంలో ఏదైనా సంబంధించిన ఇబ్బంది రావచ్చు. అలాంటప్పుడు ఏమైతే జీపీఎస్ పనిచేయని నేపథ్యం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే క్వాంటమ్ పరిజ్ఞానంతో క్వాంటమ్ సాంకేతికత ఇప్పుడంతా కూడా క్వాంటమ్ అంటారండి. ఇప్పుడు మరి క్వాంటమ్ పరిజ్ఞానంతో క్వాంటమ్ నాలెడ్జ్తో క్వాంటమ్ పరిజ్ఞానంతో ఏం చేస్తారంటే ఈ యొక్క బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక పరమాణు గడియారాన్ని అటామిక్ క్లాక్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది అనమాట. ఈ పరమాణు గడియారాన్ని ఎవరికి ఉద్దేశించింది అన్నమాట ఇది సో బ్రిటన్ సైన్యానికి ఉద్దేశించింది, బ్రిటన్ ఆర్మీకి ఉద్దేశించింది. జీపీఎస్ పైన ఫుల్గా ఆధారపడకుండా మరింత పటిష్టంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. 4 నుండి 5 ఇయర్స్ సంవత్సర కాలంలో ఇది అభివృద్ధి చేస్తారనమాట. అలాంటి నేపథ్యం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అంశం అండి ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక 2 అంశాలు మనకు ప్రధానంగా మనకు న్యూస్లో ఉన్నాయండి. సో ఏంటంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు గవర్నమెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ ఉత్తర్వులు జియోస్ అని చెప్పేసి అంటాం కదా. ఈ ప్రభుత్వ ఉత్తర్వులన్నీ కూడా ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా ఉత్తర్వులు జారీ చేయాలి, సామాన్యులు కూడా అర్థం కావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క చేనేతను అభివృద్ధి చేసే క్రమంలో జౌలీని టెక్స్టైల్ని అభివృద్ధి చేసే క్రమంలో 10 చేనేత క్లస్టర్స్ని 10 చేనేత అంటే హ్యాండ్లూమ్ క్లస్టర్స్ అంటే హ్యాండ్లూమ్ క్లస్టర్స్ని అంటే ఇక్కడ చేనేత వర్గాలకి చేనేత సంబంధించినటువంటి బట్టలని ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే క్రమంతో 10 చేనేత క్లస్టర్ని ఏర్పాటు చేస్తున్నాం. ధర్మవరంలో ధర్మవరం అంటే మనకు తెలిసే చాలా ఫేమస్ అయినటువంటి ప్రాంతం. ధర్మవరంలో మరి ఈ యొక్క మెగా క్లస్టర్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. పిఠాపురంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లా మొత్తం 10 చోట్ల చేనేత క్లస్టర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ చేనేత క్లస్టర్ని ఏర్పాటు చేసే విషయంలో 90% నిధులు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి. అండ్ 10% నిధులు వచ్చేసి ఎవరు ఇస్తారంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఇస్తుంది, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో ఎందుకోసం ఇది విధానం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ హ్యాండ్లూమ్ సెక్టర్ని అభివృద్ధి చేయడం ప్రధానమైన ఉద్దేశం, టెక్స్టైల్ని అభివృద్ధి చేయడం ప్రధానమైన ఉద్దేశం. మన భారతదేశంలో ఈ యొక్క టెక్స్టైల్ని అభివృద్ధి చేసే క్రమంలో గతంలో కేంద్ర ప్రభుత్వం పిఎం మిత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. పిఎం మిత్ర. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, పేపర్లో మనకి ఇంతవరకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 10 చేనేత క్లస్టర్ని అభివృద్ధి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ధర్మవరంలో మెగా క్లస్టర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్లస్టర్కి కావాల్సిన నిధులు అనేది 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% నిధులు అనేది ఆంధ్రప్రదేశ్లో ఇస్తారని చెప్పడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ మరి దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇక్కడ మనకు సో భారతదేశంలో టెక్స్టైల్ని అభివృద్ధి చేసే క్రమంలో హ్యాండ్లూమ్ సెక్టర్ని అభివృద్ధి చేసే క్రమంలో చేనేతని అభివృద్ధి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏ కార్యక్రమంలో భాగంగా చేసినంటే పిఎం మిత్ర అని చెప్పేసి అంటాం. పిఎం మిత్ర అంటే పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, మిత్ర అంటే అర్థం ఏంటంటే ఒక అబ్రివేషన్ ఉందండి. మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజనల్ అపరెల్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే దుస్తులు అపరెల్ అంటే. సో దీని అబ్రివేషన్స్ కూడా అలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది మనకు ఉంటుందండి. ఓకేనా, ఈ విషయాన్ని మనం ఒక కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. మరొక సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం డిస్కస్ చేద్దాం. నిమాన్స్ అనే సంస్థ అండి, మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి సమాచారం తీసుకోవడం జరిగింది. నిమాన్స్ అంటే ఇది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది మెంటల్ హెల్త్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని చెప్పేసి అంటే ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఎందుకు మరి ఈ సంస్థ న్యూస్లో ఉందంటే సో మనకి జనవరి 3, 2025న ఈ సంస్థ 75వ
అంటే ఇక్కడ ఏంటంటే సిల్వర్ జూబ్లీ ఒక సెలబ్రేషన్స్ సార్ క్షమించండి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని జరుపుకోవడం జరిగింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అండి. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరు కావడం జరిగింది. ఒక సంస్థ 50 years అయినా 75 years అయినా 100 అట్లా IAS అయినప్పుడు ఆ సంబంధించిన నేపథ్యాన్ని అడుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మనకి అడుగుతూనే ఉంటుంది అనమాట. సో నిమాన్స్ అనే సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ సంస్థ ఎక్కడ ఉంది, 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంస్థ ఏంది, ఇలాంటి క్వశ్చన్స్ మనం చెప్పుకోవడానికి ఉంటుందండి. దీంతో పాటుగా మరొక అంశం అండి ఇక్కడ. సో మనం మొదటి ప్రపంచ ఖోఖో ఛాంపియన్షిప్ అని చెప్పేసి అంటమాట. మరి మొదటి ప్రపంచ ఖోఖో ఛాంపియన్షిప్ 2025 ఫస్ట్ అనమాట మనమే నిర్వహిస్తున్నాం, మన భారతదేశం నిర్వహిస్తుంది. సో మరి ఈ నిర్వహణలో భాగంగా ఈ నెలలోనే జనవరి 2025 నిర్వహిస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో సో ఈ యొక్క మొదటి ప్రపంచ ఖోఖో ఛాంపియన్షిప్కి మరి 24 దేశాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మన క్లాస్లో, 24 దేశాలు హాజరు కాబోతున్న టీంలు. ఇలాంటప్పుడు మనకి ఏంటంటే దీన్ని పాపులర్ చేయడానికి ఒక మస్కట్ ఆల్రెడీ ఒక అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది సల్మాన్ ఖాన్ గారిని ఈ ఖోఖో ఛాంపియన్షిప్కి. అయితే మనకి ఒక అధికార మస్కట్లుగా దేన్ని ప్రకటించిందంటే తేజస్ మరియు తార అండి. తేజస్ మరియు తార ఇవి 2 మస్కట్లు అనమాట. అంటే ఒక ఇమేజ్ ఒక యానిమేషన్ బొమ్మలుగా ఉంటాయి అనమాట. అది బాగా పాపులర్ కావడానికి అనమాట. మనకి తేజస్ అంటే ఒకటి ఉందండి మనకి. మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళు లిమిటెడ్ వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి సంస్థ HAL వాళ్ళు అభివృద్ధి చేసిన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేలికపాటి యుద్ధ విమానానికి ఏమని పేరంటే తేజస్ అనే పేరు అనేది మనకు వస్తుంది అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందని కాంపిటేటివ్ పాయింట్ టేబుల్ అనమాట. ఇంకా మరిన్ని కరెంట్ అఫైర్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఏమైనా మిగిలినా కూడా. సో అంతేకాకుండా ఈ జాతీయ క్రీడా వాళ్ళ పైన కూడా ఒక ప్రత్యేకమైన వీడియోని మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.